మించినటువంటి పుణ్యక్షేత్రం అనేటువంటిది మనకు లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో సమానమైనటువంటి భగవానుడు మరొకరు లేరు. కలవు వెంకటనాయక. కలియుగంలో వెంకటనాయకుడు ప్రత్యక్ష దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం. కాబట్టే అందరూ కూడా భక్తుల పాలిటి కొంగు బంగారం అంటూ, ఆపద మొక్కులవాడు అంటూ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేను భాగవతంలో ఉండేటువంటి రుక్మిణి కళ్యాణం అనేటువంటి ఘట్టాన్ని యథాశక్తి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ సదవకాశాన్ని, మహద్భాగ్యాన్ని నాకు కలిగించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముందుగా మా గురువర్యులు సూరం శ్రీనివాసులు గారికి హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ, భాగవతంలో రుక్మిణి కళ్యాణ కథ అనేటువంటి ఆ అంశాన్ని తెలిపేదానికి యథాశక్తి అందరికీ తెలిసినటువంటి విషయమే. వ్యాస మహర్షి తాను వేదాలను వర్గీకరించినాడు, మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినాడు, మహాభారతాన్ని సంస్కృత భాషలో రచించినాడు. అట్లాగే 18 పురాణములను కూడా రచించినాడు. 18 పురాణములలో భాగవత పురాణం అనేటువంటిది సుప్రసిద్ధమైనటువంటిది, మనోహరమైనటువంటిది. ఆ భాగవత పురాణాన్ని రచించిన తరువాతనే వ్యాస మహర్షికి సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి అనేటువంటిది లభించింది. అంటే ఆ భాగవతం యొక్క గొప్పతనము ఇంత అంత అనేటువంటిది కాదు. భాగవత పురాణంలో 12 స్కంధాల్లో 10వ స్కంధంలో భగవానుడైనటువంటి కృష్ణ భగవాన్ యొక్క అవతారము, ఆయన బాల్యము, ఆయన కళ్యాణము, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి విశేషాలన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి. మరి ఆ ఘట్టాల్లో రుక్మిణి కళ్యాణ ఘట్టం అనేటువంటిది ఎంతో విశిష్టమైనటువంటిది. ముఖ్యంగా మనకు సంప్రదాయంలో అందరి యొక్క విశ్వాసం ఏమిటి అంటే, ఇంట్లో పిల్లలకి ఎవరైనా ఆలస్యం అవుతూ ఉంటే వివాహము, అప్పుడు రుక్మిణి కళ్యాణం అనేటువంటి ఘట్టాన్ని అందరి చేత కూడా చదివిస్తూ ఉంటారు, రాయిస్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు అందరికీ కూడా. అటువంటి ఘట్టము రుక్మిణి కళ్యాణం అనేటువంటిది. ఈ కళ్యాణ ఘట్టం ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే వ్రాస్తారో, ఎవరైతే వినిపిస్తారో వారందరికీ కూడా కళ్యాణములు కలుగుతాయి అనేటువంటిది మరి మనందరి యొక్క విశ్వాసము, యథార్థము కూడా. భాగవత పురాణాన్ని శుక మహర్షుల వారు పరీక్ష మహారాజు వివరించినాడు. పరీక్ష మహారాజు భాగవతాన్ని 7 రోజులలో కైవల్యాన్ని పొందినారు. పోతన గారు భాగవతాన్ని అనువాదం చేస్తూ కూడా శ్రీ కైవల్య పదము చేరుటకునై చింతించదన్, కైవల్యాన్ని పొందేందుకోసంగా నేను భగవంతుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మను ఆరాధించేదానికి సిద్ధమవుతూ ఉన్నానని పోతన గారు భాగవతం రాశారు ప్రారంభంలో. పోతన గారి పద్యాలు ఎంత మధురంగా ఉంటాయి అంటే చెప్పలేం. వారిని ప్రశంసిస్తూ కవులు ఏమన్నారంటే, అయ్యా పోతన మహాకవి, మీరు భాగవత పురాణాన్ని అనువాదం చేశారు కదా, ఆ అనువాదం చేసేటప్పుడు మీ ఘంటాన్ని ప్రతి పదము రాసేటప్పుడు ముందుగా పంచదారలో అద్ది ఆ తరువాత నీవు ఆ పద్యాలు రాశావా? అందువల్లనే ఏమో ప్రతి పద్యంలో కూడా మకరందం అనేటువంటిది ఉట్టి పడుతూ ఉంది
అని పంచదారలో అతిథివేమో కంఠమునా అని అంటారు. అటువంటి సహజ పాండిత్యం కలిగినటువంటి పోతన మహాకవి రచించినటువంటి రుక్మిణి భాగవతంలోని రుక్మిణి కళ్యాణ భగవంతుని యొక్క కథలు అనేటువంటివి ఎప్పుడూ కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ భాగవతాన్ని శుక మహర్షి పరీక్షిన్ మహారాజుకు చెప్పినాడు కదా. పరీక్షిన్ మహారాజు అనేక విధాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఆ ప్రశ్నలకు శుక మహర్షి సమాధానం చెబుతూ ఉంటాడు. అలాగే ఆ పరీక్షిన్ మహారాజు అడిగినాడు. ఏమని అడిగినాడు అంటే, కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుతున్ ముక్త వైకల్యుండు ఎవడు తృప్తుడవును అవి వినంగా క్రొత్తలవుతుండు సాకల్యం వేర్పడ భూసురోత్తమ ఎరుంగన్ వల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగా నాకు మదిలో కౌతూహలం వయ్యనిన్. అయ్యా, భగవంతుని యొక్క కథలు వింటూ ఉంటే అవి కళ్యాణాత్మకములు, ఎప్పుడూ కూడా శుభాన్ని కలిగించేటువంటివి. కాబట్టి అలాంటి ఆ కథలని వింటూ ఉంటే తృప్తి కలిగిన ఇంకా వినాలి అనుకుంటూ ఉంటారు. అటువంటి విష్ణు భగవాన్ యొక్క కథలు కదా. మరి ఆ కథలలో ఆయన యొక్క కళ్యాణ కథ వినాలని కోరుకుంటూ ఉన్నాను అంటూ, నేను ఎందుకు వినాలనుకుంటూ ఉంటానంటే విష్ణు భగవాన్ యొక్క కథలు ఎటువంటివి? భూషణములు శివులకు. విష్ణు కథలు వింటూ ఉంటే అవే చెవులకు నిజమైనటువంటి ఆభరణములు. బుధతోషణములు అనేక జన్మ దురితౌగ వినిశోషణములు గరుడ గమను గుణభాషణములు. గరుత్మంతుని వాహనంగా కలిగి ప్రయాణం చేస్తూ ఉండేటువంటి ఆ విష్ణు భగవాన్ యొక్క కథలు ఎలాంటివి అంటే చెవులకు నిజమైనటువంటి ఆభరణాలు, పండితులందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటివి. ఎన్నో జన్మల నుండి చేసుకున్నటువంటి దోషముల వల్ల కలిగినటువంటి పాపములన్నీ కూడా సులభంగా నశించేదానికి అవకాశాన్ని కలిగించేటువంటివి. మంగళకర పోషణములు వింటూ ఉంటేనే మంగళకరంగా ఉంటుంది. మంగళము అనేటువంటిది జరుగుతుంది, శుభం అనేది జరుగుతుంది. కాబట్టి రుక్మిణీ కళ్యాణ కథను నాకు తెలియజేయవయ్యా అని ఆ పరీక్షిన్ మహారాజు అడిగితే సుఖ యోగేంద్రుల వారు వివరిస్తూ ఉన్నారు. పోతన దాన్ని సంస్కృత భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలని మధురాతి మధురంగా అనువదించారండి. ఇలా ప్రారంభం చేస్తూ ఉన్నారు. పూర్వము విదర్భ అనేటువంటి ఒక దేశం ఉండేది. ఆ విదర్భనే నాగపూర్ అని అంటున్నారు ఇప్పుడు. విదర్భ అనేటువంటి దేశం, ఆ దేశంలో కుండిన అనేటువంటి పురం, అది రాజధానిగా ఉంది. కుండినపురము. ఆ కుండినపురంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు భీష్మకుడు. ఆ భీష్మకుడు అనేటువంటి రాజుకి 5 మంది కుమారులు, ఆ తరువాత ఒక కుమార్తె. రుక్మి, రుక్మధర, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్ర అనేటువంటి 5 మంది. ఆ తరువాత రుక్మిణి అనేటువంటి అమ్మాయి ఆ భీష్మకుడు అనేటువంటి మహారాజుకు జన్మించింది. ఆమె జన్మించిన తరువాత క్రమంగా పెరిగి పెద్దదవుతూ ఉంది. పడమటి దిక్కున నెలవంక ఆకాశానికి అంతా ఎంత తేజస్సును కలిగిస్తుందో, ఆనందాన్ని కలిగిస్తుందో, ఆ విధంగా ఈ రుక్మిణి బాల పెరిగి పెద్దదవుతూ ఉంటే ఆ అంతఃపురము, రాజు యొక్క మనస్సు అంతా కూడా ఆనందంతో
నిండిపోతూ ఉన్నది. బాలిక జన్మించి ఎదుగా ధరణి పాలుని గేహము మెరసెను. ఆయన అంతఃపురం అంతా కూడా చక్కగా మెరుస్తూ ఉందన్నమాట, ప్రకాశిస్తూ ఉంది. శోభాయమానంగా ఆ రుక్మిణి బాల అలాగా పెరిగి పెద్దదవుతూ ఉంటే, రాజకుమారి అయినా కూడా చిన్నప్పటి నుంచి అమ్మాయిలు ఏవైతే ఆటలన్నీ ఆడుకుంటారో ఆ విధంగా ఆటలన్నీ ఆడుకుంటూ బొమ్మల పెళ్ళిళ్ళు అని చిన్నపిల్లలు చేసేటువంటి వాళ్ళు. ఈ రుక్మిణి బాల కూడా పేరు పేరున అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున బొమ్మలను ఏర్పాటు చేసి బొమ్మల పెళ్ళిళ్ళు చేసేటువంటిది. అట్లాగే చిన్నప్పుడు గుజ్జన గూళ్ళని చిన్న చిన్న పాత్రల్లో పొంగలి ఇవన్నీ అందరికీ ప్రవర్తిస్తూ ఉంటారు తమాషాగా. అలాగే గుజ్జన గూళ్ళు వండేది. అట్లాగే ఉద్యానవనానికి వెళ్ళి పూల మొక్కలన్నింటికీ కూడా చక్కగా ఆహారాన్ని కల్పించేటువంటిది. అట్లాగే రాజకుమారి కదా ఉయ్యాలలు ఊగుతూ ఉంది, బంగారు ఊయలలో ఊగుతూ ఉంది. అట్లాగే బంతులాట ఆడేటువంటిది, చిలుకలకు పాటలు పదాలు నేర్పించేటువంటిది. ఆ విధంగా కాలక్షేపం చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో తండ్రి అయినటువంటి భీష్మక మహారాజు యొక్క సమీపానికి రాజు కాబట్టి ఎంతోమంది వస్తూ ఉన్నారు. మంత్రులు, సామంతులు, అధికారులు, ఇతర ప్రముఖులు వీళ్ళందరూ వస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా సాధువులు కాబట్టి భగవంతుని విషయాలే చెబుతూ ఉన్నారన్నమాట. ఆ భగవంతుని విషయాలు చెబుతూ ఉండేటువంటి ఆ సమయంలో వాళ్ళు కృష్ణుడు ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, ఇన్ని మహిమలు చేశాడు, అన్ని మహిమలు చేశాడు అని భీష్మక మహారాజు దగ్గర చెబుతూ ఉంటే ప్రక్కనే ఉన్నటువంటి రుక్మిణీ బాల విని పరవశించిపోతూ ఉంది. వాళ్ళందరూ కూడా అనుకునేటువంటి వాళ్ళు కృష్ణుని గొప్పతనం గురించి. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానది చనుబాలు ద్రావి చంపే. చిన్నప్పుడే రోజుల బిడ్డప్పుడే పూతన అనే రాక్షసుని సంహరించినాడు. 3వ నెల నాడు ముద్దుల బాలుడై ఓ పించి శకటంబు పూలదన్నే. 3 నెలల వయస్సులో శకటాసుడు అనేటువంటి రాక్షసుని సంహరించినాడు. 7 కుర్రడై ఎగసి తృణావత్తు మెడబట్టుకొని కూల్చి మృదుని చేసే. సంవత్సరం వయసులో తృణావత్తుడు అనేటువంటి రాక్షసుని సంహరించినాడు. తల్లి వెన్నలకునై తను రోలగట్టిన కొమరుడై మత్తుల కూలనీచే. అల్లరి చేస్తూ ఉంటే చిన్ని కృష్ణుని తల్లి కొట్టకు నడువుకు దారం కట్టి ఒక రోజు పెడితే వెళ్ళి మధ్య చెట్టుని కూల్చి నలకూబరుడు మణిగ్రీవుడు అనేటువంటి వారికి శాప విమోచనం కలిగించినటువంటి మహానుభావుడు. ఈ విధంగా ఎన్నెన్నో గొప్ప పనులన్నీ కూడా చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉండేటువంటి వాడు అని ఆ భీష్మకుడు అనేటువంటి మహారాజు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అంటూ ఉంటే తండ్రి ప్రక్కనే ఉన్నటువంటి ఆ బాలామణి రుక్మిణి బాల వింటూ ఏమని మనసులో అనుకుంది అంటే, తన తండ్రి గేహమునకు చముదెంచుచునున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాధులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచెన్. ఆహా, కృష్ణుని యొక్క రూపం ఎంత గొప్పది, కృష్ణు యొక్క బలం ఎంత గొప్పది, కృష్ణు యొక్క గుణాలు సుగుణాలు ఎంత గొప్పది అని అనుకుంటూ నేను వివాహం చేసుకుంటే తప్పకుండా కృష్ణుడినే వివాహం చేసుకోవాలి అని అనుకున్నది. అసలు మనం బాగా ఆలోచించినట్లయితే భగవంతుడు అనేక అవతారాలను ధరిస్తూ ఉన్నాడు కదా. ఆ అవతారాల్లో విష్ణు భగవానుని సతీమణి లక్ష్మీదేవి ఆమె కూడా అవతరిస్తూనే ఉన్నది. రామచంద్ర స్వామిగా విష్ణు భగవానుడు అవతరించినప్పుడు సీతామహాదేవిగా అవతరించింది. రాఘవత్వే భవేత్ సీత
రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోరేషానపాయిని. రామచంద్ర స్వామిగా అవతరించినప్పుడు సీతామాతగా వచ్చింది. ఇప్పుడు కృష్ణుడుగా అవతరించినప్పుడు రుక్మిణి బాలగా వచ్చింది అని మనకు అన్ని తెలిసినటువంటి విషయమే కదా. కాబట్టి ఆమె ఆ విధంగా కృష్ణుని వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉంటే, ఎలాగైతే భీష్ముడి దగ్గరికి వచ్చి కృష్ణుని గుణాలు చెబుతూ ఉన్నారో అలాగే రుక్మిణీదేవి యొక్క గుణగణములను కూడా కొంతమంది వెళ్ళి కృష్ణుని దగ్గర కూడా చెప్పినారు. చెబితే ఆయన కూడా ఆహా, రుక్మిణి బాల ఇంత గొప్పదా, ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తనకు ఇల్లాలుగా చేకొందునంచు హరియున్ తలచన్. హరి ఆ విష్ణుడు అంటే ఆ కృష్ణుడు కూడా అనుకున్నాడు, ఓహో ఇన్ని సుగుణాలతో ఉంది కదా, ఈమెనే నేను వివాహం చేసుకోవాలి అని అనుకోవడం జరిగింది. అక్కడ ఈ విధంగా కాలం గడుస్తూ ఉంటే ఈమె యొక్క ఆలోచనను అనుసరించి రుక్మిణీ బాల యొక్క బంధువులందరూ కూడా ఈమె మనసు కృష్ణుని మీద ఉంది కదా, కృష్ణునికి ఇచ్చి వివాహం చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటే ఆ భీష్ముడికి ఉన్నటువంటి 5 మంది కుమారులలో పెద్దవాడైనటువంటి రుక్మి అనేటువంటి వాడు ఈ చెల్లెలైనటువంటి రుక్మిణిని శిశుపాలుడు అనేటువంటి వాడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో రుక్మిణీ బాల తాను ఒక ఆలోచన చేసింది. అన్నతలంపు తానిరిగి, తన అన్నైనటువంటి ఆ రుక్మి అనేటువంటి వాడు ఈ విధంగా తనను శిశుపాలకు వచ్చి వివాహం చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి రుక్మిణీ బాల అన్నవనీర జగంది లోన ఆపన్నత నుండి ఎంతో బాధపడింది. అయితే ఏం చేయాలి? ఇప్పుడు ఒక గురువును ఆశ్రయిస్తుంది. సమస్య వచ్చినప్పుడు ఎవరైనా సరే గురువు దగ్గర సలహా తీసుకోవాలి, గురువును ఆశ్రయించాలి. లోన ఆపన్నత నుండి ఆప్తుడగు బ్రాహ్మణు మొక్కని చీరి గర్భసంచన్నుడు రుక్మిణేడునను చైత్యునికిచ్చదనంచున్నవాడు ఎన్ని విధములంజని ముఖేశ్వర చక్రికి విన్నవింపవే. అయ్యా, నా మనసులో నేను కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను. అయితే మా అన్న ఇలా రుక్మిణికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని నీవు ఆ కృష్ణ పరమాత్మకు తెలియజేయాలి అంటూ ఇక్కడ వివాహ విషయంలో తండ్రి నిర్ణయం తీసుకోవాలి. కానీ తండ్రి కూడా, మా తండ్రి గారు కూడా మా అన్న మాటకు ఎదురు చెప్పలేకపోతూ ఉన్నాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ దగ్గరకు నా సందేశాన్ని తీసుకొని వెళ్ళి వినిపించవయ్యా అంటే ఆ బ్రాహ్మణోత్తముడు అగ్నిజ్యోతుడు బయలుదేరాడు. ద్వారకా నగరం చేరుకున్నాడు. ఆ ద్వారకా నగరంలో కృష్ణుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ మందిరం దగ్గరికి వెళ్ళాడు. బంగారు ఆసనంలో కూర్చొని ఉన్నాడు కృష్ణ పరమాత్మ. దగ్గరికి వెళ్ళి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వాదం చేసి ఆ తరువాత అక్కడికి వెళ్ళగానే కృష్ణుడు ఎంత గొప్పవాడైనా దేవుడైనా కూడా వచ్చినటువంటి అతిథికి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చక్కగా ఆ బ్రాహ్మణోత్తమునికి స్వాగతం పలికి తాను కూర్చొని ఉండేటువంటి సింహాసనంలో ఆయన్ని కూర్చోబెట్టి, తాను దిగి ఆయన్ని కూర్చోబెట్టి ఆయన పాదములను కడిగినాడు నీళ్ళతో. ఆ విధంగా నిజమైనటువంటి బ్రాహ్మణోత్తములు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా కొద్దిగా లాభం కలిగిన పరమ సంతోషాన్ని పొందుతూ ఉంటారు. నిజమైనటువంటి బ్రాహ్మణోత్తములు విప్రులు అనేటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన పాదాలు కడిగి దేవతలందరూ కృష్ణ భగవాన్ పాదాలు కడిగి బ్రహ్మాది దేవతలు తల మీద తల్లుకుంటూ ఉంటే ఈయన
ఆ విప్రోత్తముని పాదములు కడిగి తల మీద చల్లుకున్నాడు. చెబుతాడు, విప్రోత్తములంటే నాకు ఎంతో గౌరవము. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, అల్ప సంతోషులు, ఏది దొరికితే దాంతో సంతోషించేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అన్ని శుభాలు కలుగుతూ ఉంటాయి. సంతోషము సంతృప్తి అనేది లేకుండా ఉన్నట్లయితే దేవేంద్రుడు కూడా నశించవలసినదే. సంతృప్తి సంతోషం అనేటువంటిది ఉన్నట్లయితే ధనము లేని వాడు కూడా హాయిగా ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. బ్రాహ్మణోత్తముడైనటువంటి నీవు చక్కగా సంతోషంతో సంతృప్తితో వృద్ధ సమ్మతంగా ఉంటూ ఉన్నావు కాబట్టి, దొరికిన దానితో సంతోషిస్తూ ఉన్నావు కాబట్టి మీలాంటి మహాత్ములకు నేను నమస్కారం చేస్తాను అంటూ ఆయన చక్కగా ప్రశంస చేసి, అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పని మీద వచ్చారు అని ప్రశ్నిస్తే, అప్పుడు నీవు ఏ పని మీద వచ్చావో ఆ పని నేను నెరవేరుస్తాను అని అభయం ఇచ్చి, అలా అభయం ఇచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణోత్తముని మాటలు వినేదానికి సిద్ధమవుతూ అగ్నిజ్యోతుడు అన్నాడు, అయ్యా కృష్ణ పరమాత్మ, రుక్మిణీ బాల నన్ను పంపించిందయ్యా. తాను తన జీవితాన్ని నీకు సమర్పించుకోవాలని అనుకుంటూ ఉంది. ఆమె పంపినటువంటి సందేశాన్ని నీకు వినిపించేదానికి సిద్ధం అవుతూ ఉన్నాను. వినవయ్యా నేరుగా ఆమె మాటల్లోనే, రుక్మిణీదేవి మాటల్లోనే. ఏమన్నది ఆమె? కృష్ణ, ఏ నీ గుణములు కర్మేంద్రియంబులు సోక దేహ తాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు గలుగుచుండు, ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామము ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు ఆయు, అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీయాన నానలేదు, కరుణ చూడుము కంసారి ఖలవిదారి, శ్రీయుతాకార మాని చిత్తచోరా. రుక్మిణీదేవి ఈ విధంగా సందేశాన్ని పంపింది. ఈ సందేశంను మనం గమనించినట్లయితే మనమందరము కూడా ఇదే విధంగా భగవానుని సేవించవలసిన అవసరం ఉన్నది అనేటువంటి విషయం తెలుస్తుంది. మనమంతా కూడా జీవాత్మలము. జీవాత్మలు పరమాత్మ నుంచి వచ్చాయి, మళ్ళీ పరమాత్మను చేరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చేరుకునేదానికి మార్గం ఏమిటి అంటే మన శరీరాన్ని భగవంతునికి కైంకర్యం చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా మనం ఇందులో గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అయ్యా కృష్ణ పరమాత్మ, నీ గుణాలు వింటూ ఉంటే, చెవుల్లో పడుతూ ఉంటే శరీర తాపములన్నీ తొలగిపోతూ ఉన్నాయ్యా. అట్లాగే నీ యొక్క దివ్యమైన స్వరూపాన్ని చూస్తూ ఉంటే ఈ కళ్ళకు సార్థకత అనేటువంటిది ఏర్పడుతుందయ్యా. నీ పాదసేవ చేస్తూ ఉంటే ఆ పాదసేవ చేసినటువంటి వాళ్ళకి లోకములో అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితి అనేటువంటిది లభిస్తుందయ్యా. నీ నామము పరమ పవిత్రమైనటువంటి తారక నామము, మోక్షాన్ని ప్రసాదించేటువంటి నామము, పాపములను తొలగించేటువంటి నామము. నీ యొక్క నామాన్ని జపిస్తూ ఉంటే సంసార సంబంధమైనటువంటి బంధములన్నీ కూడా తొలగిపోతాయ్యా. అటువంటి పరమాత్మ అయినటువంటి నీయందు నా మనస్సు లగ్నమైందయ్యా. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మన మనస్సును భగవంతునికి సమర్పించినట్లయితే, ఆ భక్తి మార్గంలో ప్రయాణం చేసినట్లయితే మోక్ష సాధన సాముద్ర్యాం భక్తిరేవ గరీయసి.
మోక్షాన్ని సాధించాలి, భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అంటే సులభమైనటువంటి ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే భక్తి మార్గం అన్నారు. కాబట్టి నేను నిన్ను కోరుకుంటూ ఉన్నానయ్యా. ఇంకా కూడా అయితే ఏమిటి, నేనే కోరుకుంటున్నాను అనుకుంటున్నావా కృష్ణయ్య? నేనే కాదు, ఎవరైనా నిన్ను కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు? నీ ఎందుకు గొప్ప గుణములు ఉన్నాయి కాబట్టి. గుణా పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయ. లోకములో గౌరవము, మర్యాద, పూజ అనేటువంటివి ఎలా లభిస్తాయి అంటే వారు పెద్దవారు చిన్నవారు అని కాదు, పురుషుడు స్త్రీ అని కాదు, ప్రత్యేకంగా గుణములను బట్టి గౌరవము లభిస్తుంది, పూజ లభిస్తుంది. నీలో ఎన్ని గుణాలు ఉన్నాయో కదా, నీ గుణాలను గురించి నేను ఇప్పుడు వారికి వివరంగా చెబుతూ ఉన్నాను. నిన్ను నాలాగా ఆరాధించినటువంటి వాళ్ళ పేర్లు కూడా చెబుతూ ఉన్నాను అంటూ ఉంది రుక్మిణీ బాబు. ధన్యం లోకమనోభిరాము కుల విద్యా రూప కారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితుం నిన్ను ఏ కన్యల్ కోరరు. నేను ఎవరు కోరుకోకుండా ఉంటారయ్యా? ఇన్ని సుగుణాలు నీలో ఉన్నాయి కదా, నీవు ధన్యత్వాన్ని కలిగించేటువంటి వాడివి, లోకంలో అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి వాడివి, గొప్ప వంశములో జన్మించినటువంటి వాడివి, గొప్ప విద్య కలిగినటువంటి వాడివి, గొప్ప రూపం కలిగినటువంటి వాడివి, గొప్ప యౌవనంలో ఉన్నటువంటి వాడివి, సౌజన్యం కలిగినటువంటి వాడివి, సంపద కలిగినటువంటి వాడివి, బలము గలవాడవు, శౌర్యం గలవాడవు, కరుణ కలిగినటువంటి వాడివి. ఇన్ని గుణాలుంటే ఎవరైనా కోరుకోకుండా ఉంటారా? పాల సముద్రాన్ని దేవదానములు చిలిపేటువంటి సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించింది కదా, ఆమె అక్కడ ఉండేటువంటి వాళ్ళలో ఎవరిని కోరుకున్నది? నిన్నే కదా కోరుకున్నది. కోరదే మును రమాకాంతాలలామంబు. రమాకాంతాలలామంబు, రమా లక్ష్మీదేవి. ఆనాడు పాల సముద్రంలో ఉద్భవించినటువంటి లక్ష్మీదేవి నిన్నే కోరుకుంది కదా అంతమంది ఉండగా. కాబట్టి నేను కూడా నిన్నే కోరుకుంటూ ఉన్నాను అంటూ యథార్థంగా జరిగేటువంటి విషయాన్ని చెబుతూ ఉంది. మా తల్లిదండ్రులు మనసులో అనుకున్న నా మనసు కోరిక నెరవేర్చాలని, మా అన్నయ్యల్లో పెద్దవాడైనటువంటి రుక్మి అనేటువంటి వాడు నన్ను శిశుపాలనించి వివాహం చేయాలని అనుకుంటూ ఉన్నాడు. అతడు నీ యొక్క అద్భుతమైన పరాక్రమం అనేటువంటిది ఎరుగడు, అందువలన ఆ విధంగా అనుకుంటూ ఉన్నాడు. అయితే నేను ఈ జన్మలోనే కాదు, గత జన్మలో కానీ రాబోయే జన్మలో కానీ ఎప్పుడూ కూడా నిన్నే భర్తగా పొందాలని కోరుకుంటూ ఉండేటువంటి దానిని. ఆ మాట అంటూ చూడండి. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులు గత జన్మముల ఈశ్వరు హరి జగత్ కళ్యాణు సేవించి, హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి నేని వసుదేవనందనుడు నాచితేశుడౌగాక నిత్యతులైపోదురుగాక సంగరములో చేలీశ ముఖ్యాధముల్. గత జన్మల్లో కూడా అయ్యా కృష్ణయ్య ఎన్నో వ్రతాలు చేశాను, దేవతలను పూజించాను, గురువులను పూజించాను, బ్రాహ్మణోత్తములను పూజించాను, పండితులకు సేవించాను, దానములు చేశాను, ధర్మములు చేశాను. ఇవన్నీ కూడా వీటికి ఫలం ఏమి నేను కోరుకుంటున్నానంటే నిన్ను వరించాలని, నీవే నన్ను అనుగ్రహించాలని, అందువలన నీవే నాకు భర్తవు కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి అయ్యా కృష్ణయ్య, నీవు చతురంగ బలములతో రావయ్యా,
నన్ను తీసుకొని వెళ్ళవయ్యా. నీ పరాక్రమంతో ఇక్కడ ఎవరైనా నిన్ను ఎదిరించేట్లయితే నీ పరాక్రమంతో వాళ్ళందరినీ కూడా ఎదిరించి వాళ్ళని జయించి నన్ను తీసుకొని వెళ్ళవయ్యా అంటూ ఆమె తనకు తెలిసిన ఒక ఉపాయం కూడా చెబుతూ ఉంది. అంటే యుద్ధము అంటే జననష్టము, ప్రాణిహింస, రక్తపాతము ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేకుండా నన్ను తీసుకొని వెళ్ళేదానికి ఉపాయం అనేటువంటిది ఏమిటంటే, వివాహానికి ముందు సంప్రదాయంగా గౌరీ పూజ చేస్తారు. గౌరీదేవి ఆలయానికి నన్ను తీసుకొని వెళ్తారు. కులదేవ యాత్ర చేసి, ఆ కులదేవ యాత్ర కోసంగా గౌరీదేవి ఆలయానికి తీసుకొని వెళ్ళినప్పుడు నగరం నుంచి వెలుపలికి తీసుకుపోతారు. నగరం వెలుపల ఉన్నది. అక్కడికి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళవయ్యా అంటూ చెబుతూ ఉంది. భూతనాథు సతికి మృక్కంగా నీవు ఆ సమయమునను వచ్చి కొని పొమ్ము నన్ను అవార్య చరిత. నీకు అడ్డు అనేటువంటిది ఎక్కడా కూడా లేదయ్యా అని చెబుతూ ఇంకా ఏమందంటే, పరమేశ్వరుడు కూడా ఎప్పుడూ నీ సేవ చేస్తూ ఉంటాడు, నీ నామాన్ని జపిస్తూ ఉంటాడు. అలాగే ఎవరైతే అజ్ఞానం తొలగిపోవాలి అనుకుంటారో, తపస్సు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ నిన్నే ధ్యానిస్తూ ఉంటారు. అటువంటి నీ యొక్క దయతో, నీ యొక్క అనుగ్రహంతో నేను లేకపోయినట్లయితే, నీవు నన్ను దయతో చూడకపోయినట్లయితే, ఎన్ని జన్మలైనా సరే నిన్నే చింతిస్తూ నేను ఇలా ఉండిపోతాను, నా ప్రాణములను విడిచివేస్తానయ్యా అని అంటూ ఇంకా ఏముంటుంది, ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణ రంధ్రముల కలిమియేలా. అయ్యా కృష్ణయ్య, మధురమైనటువంటి నీ మాటలు వినకపోతే ఈ చెవులు వృధా కదా. ప్రహ్లాదుడు కూడా మనం గమనించినట్లయితే, కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. విష్ణు భగవానుని సేవకు ఉపయోగపడకపోతే ఈ శరీరము కొలిమితితో సమానము అని చెప్తాడు అక్కడ. అట్లాగే భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా. లోకంలో అందరికంటే మోహనమైనటువంటి స్వరూపం కలిగినటువంటి నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించలేకపోతే ఈ కన్నులకు సార్థకత ఏముందయ్యా అంటూ, ధన్య చరిత నీకు జన్మము నీకు దాస్యము జన్మవేళ ఎన్ని జన్మలకును. ఎన్ని జన్మలైనా వృధా కదా నీకు దాస్యం చేయకపోతే అని ఈ విధంగా ఆ రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని కృష్ణ భగవానునికి అగ్నిద్యోతం కలిగేటువంటి మహానుభావుడు చక్కగా విశదీకరించినటువంటి వాడై తన యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేశాడు. అగ్నిద్యోతుడు అంటున్నాడు, అయ్యా కృష్ణయ్య, మీ ఇద్దరికి సరిజోడి ఆయలనాగ నీకు తగును అంగనకుంతగుదీవు మా ఉపాధ్యాయులయాన పెండియకు తప్పదు జాడ్యములేలా. నీవు నీ తోయము వారి ఊడుకొని తోయము హానన తెట్టుగాని విచ్చేయుము శత్రులను సేయుము సేయుము శోభనం విలన్. అగ్నిజ్యోతుని యొక్క అభిప్రాయం, కృష్ణయ్య ఆలస్యం వద్దు, మేమే దగ్గరుండి వివాదం చేస్తాము. మీ ఇద్దరికి తగినటువంటి జోడి అనేటువంటిది ఎవరైనా చూసినా కూడా అంటారు. కాబట్టి నువ్వు బయలుదేరు, ఎదిరిస్తే శత్రువులను జయించు, నీ కళ్యాణము లోక కళ్యాణం అవుతుందయ్యా అని అంటూ ఉంటే, ఆ కృష్ణుడు కూడా తన మనసులో ఆ రుక్మిణీ బాలని వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ముసిముసి నవ్వులు నవ్వుతూ
ఆ బ్రాహ్మణుని యొక్క చేతులు పట్టుకొని, అయ్యా బ్రాహ్మణోత్తమా, నేను నా మనస్సులో రుక్మిణిని భరించి ఉన్నాను కాబట్టి నేను వస్తాను, రుక్మిణిని తీసుకుని తెచ్చుకుంటాను అంటూ చెప్తున్నాడు. వచ్చెద విదర్భభూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలం తెచ్చెద బాలం వ్రేల్మిడి వ్రచ్చెద అడ్డంబు రిపులు వచ్చిన పోరన్. విదర్భ నగరానికి వస్తానయ్యా, భీష్మకుని పురాన్ని చేరుకుంటానయ్యా, అక్కడ రుక్మిణీ బాలను నాతో తీసుకొని వస్తాను, ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళందరినీ కూడా సంహరిస్తాను అని వివాహం ఎప్పుడు ఏమిటి అని అడిగితే తెలియజేశాడు. రేపు కాకుండా మరుసటి రోజే ఎల్లుండే అన్నట్లుగా వెంటనే ఆ స్వామి ఏం చేశాడు, కృష్ణ పరమాత్మ చక్కగా ఒక రథాన్ని సిద్ధం చేయమని దారుకుడు అనేటువంటి సారథికి తెలియజేశాడు. ఆ సారథి రథం తీసుకొచ్చాడు, ఆ రథం మీద అధిష్ఠించాడు కృష్ణ భగవానుడు. ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో మనం గమనించినట్లయితే స్వర్ణ రథము అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం అనేటువంటిది చెప్పి ఉన్నారు. స్వర్ణ రథంలో స్వామివారు, వెంకటేశ్వర స్వామి వారు కూర్చుంటారు. అట్లాగే సాయంకాలము అశ్వవాహనము అన్నారు, ఆ అశ్వవాహనం మీద స్వామివారు ఊరేగుతారు. ఇప్పుడు మనకు అదే ఘట్టమని అనిపిస్తుంది, ఎందుకంటే కృష్ణ పరమాత్మనే వెంకటేశ్వర స్వామి కదా. ఈ కృష్ణుడు ఇప్పుడు ఏం చేశాడు అంటే శైత్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములను తురంగములను కట్టి రథమాయత్తంబు చేసి తెచ్చిన దారుకుడు అనేటువంటి వాడు శైత్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి గుర్రములను ఉత్తమాశ్వములను తీసుకొని వస్తే ఆ రథానికి కడితే ఆ రథం మీద ఆ కృష్ణ పరమాత్మ కూర్చున్నాడు. మరి స్వర్ణ రథం ఈరోజు ఉదయం స్వామివారి ఊరేగేది స్వర్ణ రథం. ఆ స్వర్ణ రథంలో ఉన్నారు స్వామి. ఆయన రథారోహణం చేసి మరి తోటే తన బ్రాహ్మణోత్తముడైనటువంటి ఆయన కూడా కూర్చోబెట్టుకొని ఒక్క రోజులో ఆనర్తగా మొదలైనటువంటి ఆ దేశాలన్నీ కూడా దాటి విదర్భను చేరుకున్నాడు. విదర్భను చేరుకున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ భీష్మక మహారాజు వివాహం అనేటువంటిది అమ్మాయిని శిశుపాలకి వివాహం చేయాలని పెద్ద కుమారుడు చెప్పినట్టుగా అనుసరిస్తూ మరి పెళ్లి అంటే ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరికీ స్వాగతం చెప్పడం కానీ, నగరాన్ని అలంకరించడం కానీ ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అతిథి సత్కారాలు, విడిది ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి సమయంలో రుక్మిణీ బాల అనుకుంటూ ఉంది, ఏది మరి అగ్నిజ్యోతనుడు వెళ్ళినాడు, ఇంతవరకు అగ్నిజ్యోతనుడు తిరిగి రాలేదు, ఏమన్నాడో కదా కృష్ణుడు, విన్నాడో లేదో, వస్తున్నాడో లేదో, ధనుడు ఆ భూషుడు ఏగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండు ఇది తప్పుగా తలచెనో, విచ్చేసెనో ఈశ్వరుండు అనుకూలింపతలంచునో, తలపడో ఆర్య మహాదేవియం నను రక్షింపనిరుంగునో ఎరుగదో, నా భాగ్యము ఎట్లున్నదో. ఏది అగ్నిజ్యోతులు తిరిగి రాలేదు కాబట్టి రకరకాలైన ఆలోచనలు చేస్తూ ఉన్నది ఆమె. ఈశ్వరుడు అనుకూలిస్తాడో లేదో. ఆర్య మహాదేవి ఈరోజు నవరాత్రిలో దుర్గాష్టమి అనేటువంటి ఉత్సవాన్ని ప్రత్యేకంగా దుర్గాష్టమిగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ అమ్మవారి ప్రస్తావన ఆర్య మహాదేవి నన్ను అనుగ్రహిస్తుందో లేదో అన్నట్లుగా ఆ రుక్మిణీ బాల అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆ అగ్నిజ్యోతనుడు ఇచ్చేశాడు. వస్తే అతని ముఖ కవళికలను చూసి ఓహో పని అయినట్లే ఉన్నది అనుకుంటూ సందేహపడుతూ ఆమె నిలబడి ఎదురుగా నమస్కారం చేసి అప్పుడు ఆ అగ్నిజ్యోతనుడు ఏమంటూ ఉన్నాడు అంటే, అమ్మా మెచ్చే
భగవద్గుణోన్నతికి. అమ్మా నిన్ను మెచ్చుకున్నాడు కృష్ణుడు. ఎందువలన? నీలో ఉండేటువంటి గుణాలు సుగుణాలు కారణంగా. అమేయ ధనావళునిచ్చే నాకు, నన్ను సంతోషపెట్టేదానికి అన్నట్లుగా గొప్పగా కానుకలన్నీ ధనములన్నీ నాకు ఇచ్చినాడమ్మా. తా వచ్చే సుదర్శనాయుధుడు, వచ్చేశాడు కృష్ణుడు అనకుండా సుదర్శనాయుధుడు అంటున్నాడు. సుదర్శన చక్రాన్ని ఆయుధంగా కలిగినటువంటి మహానుభావుడు అంటే ఇక్కడ జరగబోయేటువంటి సంగ్రామంలో అందరినీ జయిస్తాడు అనేటువంటి భావన కూడా. వాడే సురాసురులెల్లా అడ్డమై వచ్చిననైనా రాక్షస వివాహమునను కొనిపోవు నిన్ను, నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా. అమ్మా నీ యొక్క సచ్చరిత్ర ఇంతకుముందు ఆమె చెప్పింది కదా, ఎన్నో జన్మల నుండి కూడా వ్రతములు పూజలు దాన ధర్మములన్నీ చేస్తూ ఉంది కదా. నీ సచ్చరితము భాగ్యమును సర్వము నేడు ఫలించే, అన్నీ ఫలించాయమ్మా, వచ్చేసాడమ్మా. కృష్ణుడు అంటే పరమానందాన్ని పొందింది. ఎందుకంటే ఇక ప్రాణాలు కూడా వదిలిపెడతాను అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఆమె, అయ్యా జలజాపేక్షను తోడి తెచ్చితివి, సందేశం చెప్పి రమ్మంటే కృష్ణుడినే వెంట పెట్టుకొని వచ్చేసావు, చాలా సంతోషం. జలజాపేక్షను తోడి తెచ్చితివి, నా సందేశం చెప్పి నన్ను నిలువం పెట్టితి, నన్ను నిలబెట్టావయ్యా. నీ కృపన్ బ్రతికి, నీ దయవలన నేను ప్రాణాలతో బ్రతికినానయ్యా. నీ ఎట్టి పుణ్యాత్మకుల్ కలరే, నీ వంటి పుణ్యాత్ములు లోకంలో ఉంటారా అని అనుకుంటూ, దీనికి నీకు ప్రత్యుపకృతి కావింప నేరను, ఇంత పుణ్యము ఇంత ఉపకారం చేసినటువంటి నీకు ప్రత్యుపకారం నేను ఏమి చేయగలనయ్యా. అందువలన అంజలి గావించెదా, హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధిగా మనస్సులో మాటల్లో చేతంలో ఉన్నట్లుగా నీకు భక్తిపూర్వకంగా అంజలి ప్రణామం సమర్పిస్తూ ఉన్నానయ్యా. భూసురాన్వయమణి సద్బంధు చింతామణి, చింతామణి అంటే ఏమి కోరుకుంటే అది ఇస్తుంది. ఆ చింతామణి లాగా నీవు నేను కోరుకున్నటువంటి పనిని నెరవేర్చినావు కదయ్యా అని ఆ రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది ఆమె. ఈ సమయంలో కృష్ణుడు వస్తే ఆ కృష్ణుడిని అందరూ చూచారు. కుండిన నగరంలో ఉండేటువంటి ప్రజలు చూచారు. ఆహా, కృష్ణుడిని దర్శించేటువంటి భాగ్యం కలిగింది కదా, ఈయనకి మా రాజకుమారి రుక్మిణినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది, తప్పకుండా జరగాలని. తగునీ చక్రి విదర్భ రాజసుతకు వాళ్ళంటూ ఉన్నారు. ఈ కృష్ణుడికి మా విదర్భరాజు కుమారి అయినటువంటి రుక్మిణి తగినటువంటిది. సత్యంబు వైదర్భియం తగునీ చక్రికి, రుక్మిణికి ఈయన తగినవాడు, కృష్ణునికి రుక్మిణి తగినటువంటిది. ఇంత మంచిదగునే దాంపత్యము, ఈడుజోడు ఇంత బాగా కూడా కుదురుతుందా? ఈ ఇద్దరంతగులం గట్టిన బ్రహ్మ నేర్పది కదా. రుక్మిణీ కృష్ణుల వివాహాన్ని చేయబోతూ ఉన్నటువంటి సంకల్పించినటువంటి బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడు కదా, ఎంత నేర్పరియో కదా. గర్భాతారాతి అయి మగడౌగావుత చక్రి ఈ రమణికి మా పుణ్యమూలంబునం. ఒకవేళ ఈ వివాహంలో శిశుపాలుడు రావడం, రుక్మి అడ్డుపడడం అనేటువంటిది ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోవాలి. తొలగిపోయేదానికి మా పుణ్యాన్నంతా కూడా మేము సమర్పిస్తాము అంటూ ఆ నగరంలో ఉండేటువంటి జనులందరూ కూడా అంటూ ఉన్నారు. అలాంటి ఆ సమయంలో అమ్మవారు బయలుదేరారు. రుక్మిణి బాల గౌరీ పూజ ఉంది కదా, గౌరీ పూజకు వెళ్ళి
అమ్మవారిని ప్రార్థిస్తుంది. నమ్మితి నామనంబునా ఉమా, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిం పతిసేయుమమ్మ. నమ్మిన వారికి ఎన్నడును నాశము లేదు కదమ్మ ఈశ్వరి. దుర్గాష్టమి రోజున ఈరోజు దుర్గా అమ్మవారి యొక్క ప్రార్థన, రుక్మిణీ బాల చేసినటువంటి ప్రార్థన మరి ఎంతో గొప్ప ప్రార్థన. మరి అమ్మా పార్వతీ పరమేశ్వరులారా, మీరు ఆది దంపతులు, సనాతనులైనటువంటి వారు, పురాణ దంపతులు మీరు, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాను. అమ్మా గౌరీ, నీవు పరమశివుని భర్తగా పొందేదానికి ఎంతో శ్రమపడ్డావు. కాబట్టి భగవాను భర్తగా పొందాలి అంటే శ్రమపడేటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి నేను కూడా శ్రమపడుతూ ఉన్నాను. నా కోరికను ఫలించేట్లు చేయవమ్మా. దయాంబురాశివి గదమ్మ, దయగలిదానికి సముద్రం అంతటి దయగలిగినటువంటి ఓ తల్లి, హరిం పతిసేయుమమ్మ. విష్ణు భగవానుడు అంశతో జన్మించినటువంటి కృష్ణుని నన్ను నాకు భర్తను చేయవమ్మా. నిన్ను నమ్ముకుంటే నాశనం అనేది లేదు కదా. ఎప్పుడైనా భగవంతుని ఆశ్రయిస్తున్నట్లయితే తప్పకుండా సంపూర్ణంగా భగవద్ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా అమ్మవారిని ప్రార్థన చేసినటువంటి ఆమె అక్కడి నుంచి ఆ దేవాలయం మెట్ల నుంచి అలా క్రిందికి దిగి వస్తూ ఉంటే అక్కడికి వచ్చాడు కృష్ణుడు. ఇంతకుముందే ఆ ప్రజలందరూ అనుకున్నారు కదా వీళ్లకు వివాహం జరగాలి అని. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ కూడా రుక్మిణీ బాలను ప్రత్యక్షంగా నేరుగా చూచాడు. అలాగే రుక్మిణీదేవి కూడా ఆ కృష్ణ పరమాత్మను చూడడం జరిగింది. కనియన్ రుక్మిణి చంద్రమండలము. కృష్ణుడు ఎట్లా ఉన్నాడు? చంద్రమండలం ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి గుండ్రని ముఖం కలిగి ఉన్నాడు. కంఠీరవేంద్రావలకు, సింహములకు ఉన్నట్లుగా సన్నమైన నడుము కలిగి ఉన్నాడు. నవాంభోజగలాక్షు, తామర రేకుల వంటి విశాలమైన కన్నులు కలిగి ఉన్నాడు. చారుతల వక్షుం, విశాలమైన వక్షస్థలం కలిగి ఉన్నాడు. మేఘ సంకాశదేహో, ఇది మేఘశ్యాముడు, మేఘంతో సమానమైన నీలిరంగుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి చక్రి పీతాంబరం ధనభూషాన్వితు, గొప్పగా ఆభరణాలన్నీ కలిగి ఉన్నాడు. అలాంటి స్వామిని విజయోత్కంఠం జగన్మోహనం, విజయోత్కంఠతో ఉన్నటువంటి జగన్మోహనమైన ఆకారంతో ఉన్నటువంటి ఆయన్ని చూడడం జరిగింది. మరి వచ్చింది రుక్మిణీ బాలను తాను తీసుకుని వెళ్ళేదానికి కోసమే కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాడు. మరి రథం మీదకి ఆ రుక్మిణీ బాలని ఎక్కించుకున్నాడు. అయితే ఆ సమయంలో తాను ఊరకే తీసుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది కాకుండా గొప్పగా శంఖాన్ని కూడా పూరించాడు. ఎందువల్లంటే ఎవరైనా అడ్డు పడే వాళ్ళు ఉంటే వాళ్ళకి తగిన సమాధానం చెప్పాలి అని ఆ విధంగా శంఖాన్ని కూడా పూరించాడు. మరి ఆ శంఖాన్ని గురించి అలా వెళుతూ ఉన్న సందర్భంలో మరి ఇటు శిశుపాలుడు, మరి దంతవక్తుడు, సాల్వుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, రుక్మి వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ మరి కృష్ణునితో, ఆ కృష్ణునికి సహాయంగా బలరాముడు ఎదువీరులతో వచ్చాడు. వాళ్ళతో యుద్ధం చేసేదానికి సిద్ధమైతే అప్పుడు ఆ వీరులు వీళ్ళందరినీ కూడా ఓడించేశారు. ఆ శిశుపాలుడు కూడా మరి అపజయాన్ని పొంది అలా ఏడుస్తూ కూర్చున్నాడు. జరాసంధుల నుంచి సముదాయించాడు. ఆ తర్వాత రుక్మి మాత్రము, మా చెల్లెని నేను తీసుకొని వెళ్ళిపోతావా, చూడు
అంటూ సారథికి చెప్పి ఆ కృష్ణుని వెంబడించి ఆ దగ్గరికి వెళ్ళి అనేక విధాలుగా మాటలు కూడా మాట్లాడతాడు. మా సరివాడవా మా పాపకుని పోవా, కృష్ణ మా చెల్లెలు తీసుకొని వెళ్ళిపోతున్నావు, అసలు నీకు మాతో సంబంధం అందుకునేటువంటి స్థాయి ఉందా? పోతన మహాకవి ఎంత మనోహరంగా ఎంత అద్భుతంగా రచించాడు అంటే భగవంతుని నిందిస్తూనే స్తుతి కూడా అందులో ఉండేటట్లుగా రచించారు. మా సరివాడవ అంటే సమానం కాదు అన్నప్పుడు తక్కువ అనుకోవచ్చు, ఎక్కువ అనుకోవచ్చు కదా. కాబట్టి మాతో సమానమైన వాడు కాదు అంటే భగవంతుడు అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి గొప్ప స్థితిలో ఉండేటువంటి వాడు అని. అట్లాగే గుణహీనుడవు అంటే భగవానుడు గుణములే లేనటువంటి నిర్గుణ పరబ్రహ్మ. అలాగా ఈ విధంగా మాట్లాడి కొమ్మ నిన్ను నీవు గుణరహితుండవు విడువవేని విలయకాల శిఖా సమానసిత శిలీముఖముల గర్వమెల్ల గొంతు కలహమందు, యుద్ధంలో నీ గర్వాన్నంతా కూడా అణిచివేస్తాను అంటే ఆ కృష్ణ పరమాత్మ ఆ సమయంలో అతని గర్వాన్నంతా కూడా ఆ రుక్మి యొక్క గర్వాన్నంతా కూడా అణిచివేసి సంహరించేదానికి సిద్ధమవుతూ ఉన్నటువంటి సమయంలో బలరాముడు కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్నాడు. అయితే సంహరించవద్దు అంటూ రుక్మిణి బాగా వేడుకుంటుంది. ఎందుకంటే అయ్యా నీవు భగవానుడు అని నాకు తెలుసు, కానీ ఇక్కడ ఈ రుక్మికి తెలియదు, శిశుపాలకు తెలియదు, వీళ్ళందరికీ తెలియదు కదా. రుక్మిణి బాగా వేడుకుంటుంది భగవాన్, నిన్ను నీశ్వర దేవదేవుని నిర్ణయింపగలేకను సన్ముతామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య మా అన్నయీతడు నేడు చేసే మహాపరాధము నీయడన్ నన్ను మన్నన చేసి కావు మనతనాథ దయానిధి. కృష్ణ పరమాత్మ నీ గొప్పతనాన్ని ఇక్కడ తెలుసుకోలేకుండా ఉన్నాడు కాబట్టి నా మొహను ఇతన్ని చంపకుండా కాపాడవయ్యా అంటూ ఇక్కడ మరొక విషయం కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటంటే కళ్ళలేదని విన్నవించుట కాదు వల్లభ ఈతనిన్ ప్రల్లగుంతెగ వేయజేసితే ప్రల్లగుంతెగ చూచితే నీయు భాగ్యవంతులమైతి మేము అల్లుడయ్య ముకుందుడీశ్వరుడంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్ర శోకము దాచి చిక్కుదురీశ్వరా. ముకుందుడు మాకు అల్లుడయ్యారని మా తల్లి సంతోషపడుతూ ఉంటే వీడిని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది, పుత్రశోకంతో ఉంటారు కదా అని ఆ విధంగా వేడుకుంటే సరేనని సంహరించకుండా శిక్ష వేయాలి. కాబట్టి తల వెంట్రుకలు మీసము గడలోని దేవుడు ద్వారా ఆ గొరిగి మరి అవమానించి వదిలిపెట్టినటువంటి సందర్భంలో బలరాముడు కూడా వచ్చి అమ్మా ఇది ఇతని యొక్క కర్మ శేషము కర్మ ఫలం ఇది అని వివరంగా చెప్పి ఆ తర్వాత మరి ఈ అజ్ఞానం అనేది లేకుండా మా అక్షుని ఏమి అనుకోవద్దమ్మా అని చెబుతూ ఆ తర్వాత మరి ద్వారకా నగరానికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ చక్కగా వివాహం అనేటువంటిది జరిగింది రుక్మిణీ కృష్ణులకు. ధ్రువకీర్తిన్హరిపిండియాడే నిజ చేతోహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపత్కారిణి సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి సువిభూషాంబరధారిణి గుణవతీ చూడామణి రుక్మిణి ధ్రువకీర్తిన్ హరి పెండియాడే. కృష్ణ పరమాత్మ రుక్మిణి వారను వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆమె దారిద్ర్య సంహారిణి మరి చక్కగా
గుణవతి చూడామణి అయినటువంటి రుక్మిణిని మరి ఈ విధంగా పోతన మహాకవి వ్యాస మహర్షి సంస్కృతంలో రచించినటువంటి ఆ భాగవతంలో ఉండేటువంటి శ్లోకాలను అనువదించినటువంటి వాడై అద్భుతమైనటువంటి పద్ధతిలో భాగవతాన్నంతా అనువదించారు. అందులో రుక్మిణీ కళ్యాణ ఘట్టం ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కళ్యాణములు అంటే కళ్యాణం అంటే వివాహం అని ఒక అర్థము, శుభం అనేటువంటి అర్థం కూడా ఉంది కాబట్టి ఆ విధంగా శుభము అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది, అందరికీ లోక కళ్యాణం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి భావన చేస్తూ మంగళ శ్లోకంతో నా మాటను పూర్తి చేసుకుంటున్నాను. అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువు గారు శివరామ శ్రీనివాసులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జ్ఞానవంతులు విద్వాంసులు అయినటువంటి శ్రీమాన్ కె రాజశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు చాలా శ్రేష్టమైన రోజు. స్వామి వారు స్వర్ణరథం మీద ఊరేగించిన మంచి శుభదినం ఈరోజు. అటువంటి శుభదినాన వారు ఈరోజు వారు ఎంచుకున్న అంశం కూడా రుక్మిణీ కళ్యాణం చాలా మంగళకరమైనటువంటిది, చాలా శుభమైనటువంటిది. అటువంటి కళ్యాణానికి ఉన్నవారికి అందరికీ కూడా స్వామివారు సద్బుద్ధిని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారనేటువంటి అతి పెద్దలు చెప్తారు. ఇటువంటి ఈ కార్యక్రమంలో వారు ఈరోజు చేసి పోతనా భాగవతంలోని అనేక ఘట్టాలను చాలా చక్కగా ఉన్న సమయంలో వారు అన్ని విషయాలను మనకు తెలియపరిచారు. వారికి మరి యొక్క మారు తిరుమల తిరుపతి దేవస్థానమును ఆల్ హిందూ ధార్మికుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాన్ని సమర్పించుకుంటున్నాను. తర్వాత తదుపరి కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు అన్నమయ్య విన్నపాలు అనే శీర్షిక మీద కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత హరికథా కార్యక్రమం ఉంటుంది. భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించి శ్రీవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా నేను కోరుచున్నాను.